యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నా నమస్సమాంజలి తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి కంచి వీడియో చాలా ఫాస్ట్గా 1 లక్ష రీచ్ అయింది. ఇప్పటివరకు నా ఏ వీడియోలో అంతలాగా చూడలేదు. దానిలో కొంతమంది పెట్టిన డౌట్స్కి సమాధానం చెప్పాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. యాక్చువల్గా కంచి నేను వెళ్ళి రాజేష్కి ఫోన్ చేశాను. ఒక 4-5 అమ్మ వాళ్ళు రెస్పాండ్ అవ్వటం లేదు, మేము ఇంకా ఆర్డర్ ఎలా పెడతామని చెప్పేసి ఒకరిద్దరు అడిగారు. వాళ్ళు ఫోన్ తీయట్లేదని చెప్పేసి నేను అబ్బాయికి ఫోన్ చేశాను. నిజానికి నేను రాజేష్ని అమ్మ నేను పర్సనల్ నెంబర్కి చేస్తున్నాను, కానీ ఎక్కువ మంది గమ్మున అయితే నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా, నీ పర్సనల్ నెంబర్ ఇవ్వచ్చా వద్దా అని చెప్పేసి అడిగి మరి నేను మీకు ఏం పర్వాలేదమ్మా, ఏ టైంలోనూ నేను లిఫ్ట్ చేస్తాను, అలాంటిది ఏం లేదు, మీరు ఇవ్వండి అని చెప్పాడు అబ్బాయి. తన పర్మిషన్ తీసుకునే నేను ఇచ్చాను. అయితే అబ్బాయి వాళ్ళకి నిన్న ఫోన్ చేశాడు నాకు. నేను మొన్న ఫోన్ చేస్తే నాకు కూడా లిఫ్ట్ చేయలేదు. ఏంటి కామెంట్స్ ఇలా పెడుతున్నారు, ఎవరికైనా లిఫ్ట్ చేస్తామని చెప్పి నాతో అన్నారు కదా వాళ్ళు అని చెప్పేసి నేను అనుకున్నాను. నిజానికండి ఆ షాప్లో ఒకే అమ్మాయి ఉందండి. ఆన్లైన్లో ఎవరైనా ఫోన్లు చేస్తే శారీస్ అన్నీ చూపించేసి తను ఎవరికి ఏం కావాలో పేర్లు రాసేసి చీరలన్నీ పక్కన పెట్టుకుని పంపించడం నేనే చూశాను. పక్కనున్న చీరల్లో ఒక చీర నాకు నచ్చితే ఏంటా చీర అంటే అది తీయమంటే అమ్మ అది అయిపోయిందండి అని చెప్పారు. సో అది ఖచ్చితంగా వాళ్ళు పంపించడం అయితే నేను చూశాను. ఒకే అమ్మాయి ఉండి అమ్మాయి 10 తర్వాత మార్నింగ్ 10 తర్వాత డ్యూటీస్కి వస్తుంది. 6:30, 6 అయ్యేసరికి వాళ్ళు వెళ్ళిపోతారు. హడావిడిగా ఉంటున్నారు ఎప్పుడు వెళ్ళిపోతామా అని. సో 10 to 6 మధ్యలో అయితే మీకు వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ మరి వాళ్ళు మన వీడియో ద్వారా రోజు 30 మంది 40 మంది దాకా ఫోన్స్ చేస్తున్నారని చెప్పేసి నిన్న రాజేష్ నాతో చెప్పాడు. ఏమ్మా నువ్వు తీయలేవా, నువ్వు ఆన్సర్ చేయట్లేదని ఎవరో బాధపడుతూ పెట్టారు అని అంటే, లేదమ్మా నాకు పాప పుట్టింది, హాస్పిటల్లో ఉన్నది 2 రోజులు అయిందంటండి, అందుకని నేను బిజీగా ఉండి చూడలేకపోతున్నాను. ఇక్కడ నుంచి మీరు ఏం నెగిటివ్గా ఏం తీయనని ఏం చెప్పక్కర్లేదు, నేను ఆన్సర్ చేసేసి వాళ్ళకి కావాల్సినవన్నీ పంపిస్తానమ్మా అని చెప్పి నిన్ననే చెప్పాడు. నెక్స్ట్ ఇంకొకరు కమెంట్స్లో కంచి అంతా మోసం అని చెప్పేసి అన్నారు. కంచి అంతా మోసమో లేదో నాకు తెలియదు, కానీ కంచిలో రాజేష్ నేను నమ్మి వెళ్ళిన అబ్బాయి మాత్రం ఖచ్చితంగా మోసం కాడనే చెప్పేసి నేను నమ్మి మీకు ఇచ్చాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కంచిలో మోసాలు ఉంటాయి. ఎందుకంటే మనం కంచిలో దిగి గుడికి వెళ్దామని బయలుదేరేసరికి అండి చిన్న బండ్లు వేసుకుని మనకు ఫాలో అయిపోతారు. షాపుల ముందు వెళ్తున్నాం అనుకోండి, షాపుల ముందు పట్టేసుకుంటారు, మా షాపులోకి రండి మా షాపులోకి రండి అని. అదంతా గందరగోళం కింద విసుగ్గా అనిపిస్తుంది మనకి. అది ఖచ్చితంగా చూసుకోండి. కొన్ని పెద్ద షాపులని పేరున్నాయి, కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయి. మనకి ఇక్కడ ఏ రేట్లు అమ్ముతున్నాడో అక్కడ ఆ రేట్లు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ రేటు నేను చెప్పలేను, ఎందుకంటే నేను ఒక 10 షాపులు తిరగను. నాకు నచ్చింది, పర్ఫెక్ట్గా ఉంది, 4-5 షాపులు తిరిగిన తర్వాత ఇక్కడ సెట్ చేసుకుని నేను ఇది బాగుంది అనుకుని అబ్బాయి దగ్గరికి వెళ్తే అదే మీకు చూపించాను. కాబట్టి నాకు తెలిసిన అన్ని విషయాలు మీతో పంచుకున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా 4-5 కామెంట్స్ పెట్టారు. ముఖ్యంగా చందన అనే అమ్మాయికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న పిల్లలాగే అనిపించావమ్మా నువ్వు కూడా. నేను ఏది సమాధానం చెప్తానో, నాకు కొంచెం ఖాళీ ఉన్నా నేను నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నానో ఆ సమాధానాలన్నీ నువ్వు చెప్పావు. ఏం పూజలో అని ఎవరో పెట్టిన దానికి చక్కగా ఇచ్చావు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మనం అమ్మవారి పాదాల దగ్గరికి చేరలేమన్నది ఎంత నిజమో, అమ్మ నా మీద ఎంతో ప్రేమ ఉంటే కానీ ఈ విధంగా వచ్చి నా ఇంట్లో నా ముందు కూర్చుని నాతో మాట్లాడుకునే అంత అదృష్టం నాకు అమ్మ కల్పించారు. నేను అమ్మని చూసుకుంటాను, పిచ్చోళ్ళు అనుకుంటారు, నేను అమ్మతో మాట్లాడుకుంటూ ఉంటాను, అమ్మ నన్నే చూస్తారు, అమ్మ నాతోనే ఉంటారు, నాతోనే తిరుగుతారు. నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయినా అమ్మ నాతో వచ్చేస్తుంది ఫీలింగ్ నాకు వచ్చేస్తూ ఉంటుంది. మనకి ఒక్క మాటలో చెప్పాలంటే గుడుల్లో అమ్మవారిని నిలబెట్టుకుని ఎలా చేస్తారు, ఒక 1000 మంది పిలిస్తే ఆ శక్తి ఎలా ఉంటుందో నాకు తెలీదు. అంత శక్తి ఇక్కడికి వచ్చేసి ఈ రూపంలో ఉందేమో అని నాకు అనిపిస్తుంది. అమ్మ అసలు తన సృష్టి మొదలుపెట్టిన తర్వాత వచ్చిన మొట్టమొదటి ఇలా ఇంటికి ఒక పిచ్చి అమాయకురాలు ఇంటికి వచ్చేసిన మొట్టమొదటి ఇల్లు ఇదేమో అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అమ్మని పిలిస్తే ప్రశాంతంగా బతకచ్చు, అమ్మని చూపిస్తే నాకు ఇలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయేమో అని భయం వేసి చూపించకూడదు అనుకున్నా. చెప్పాను కదా,
అమ్మాయికిరాలని చెప్పేసి అమ్మ నమ్మినట్టే మీరు నమ్మేసేయండి. నేను అమ్మతో బతుకుతున్నాను, అమ్మ నాతో బతుకుతున్నారు. మాకు ఇంకా ఈ జీవితం నా ప్రాణం అమ్మలో కలిసిపోయే వరకు ఇలాగే ఉంటాను. వీలైనప్పుడల్లా అమ్మని చూపించడానికి ట్రై చేస్తాను. ఇవాళ కూడా మీకు చూపిస్తాను. ఇవాళ అమ్మకి కట్టిన చీర బెనారస్. చీరల గురించి అడిగారు కాబట్టి అమ్మకి బెనారస్ చీరలు అప్పుడప్పుడు, నాకు బెనారస్ వారణాసి వెళ్ళినప్పుడు సరదాగా తెచ్చుకున్నాను, కానీ 4-5 షాపుల్లో తిరిగేశాను. పర్టికులర్గా ఈ షాప్లోనే కొనుక్కోవాలని పెట్టుకోలేదు. అది కాకుండా లోకల్గా కూడా బెనారస్ ఎక్కడ దొరికినా నేను కొనేసుకుంటాను. ఇప్పుడు అమ్మవారి మీద ఉన్నది బెనారస్ సారీ. ఇకపోతే నేను మీరు కొంతమంది అడిగిన కామెంట్స్కి సమాధానాలు కూడా చెప్పాలనుకుంటున్నా. చందన కరెక్ట్గా ఆన్సర్స్ ఇచ్చినందుకు, అమ్మ ఈ వీడియో 1 lakh దాటిపోవాలి అని కోరుకుంటున్నాను అన్నావు కదరా. 1 lakh దాటిపోయింది. 1,50,000కి దగ్గరగా వచ్చేసింది. చాలా చాలా థ్యాంక్స్ అమ్మ, నీ అభిమానానికి, నీ ప్రేమకి. ఆ అమ్మవారు మీ అందరి ప్రేమని నాకు ఇచ్చారేమో అని ఫీల్ అవుతున్నాను నేను. అమరవాణి గారు అడుగుతున్నారు, విష్ణు కంచి పెరుమాళ్ళ టెంపుల్ దగ్గర కదా ఈ షాపు అని చెప్పి అడిగారు. కాదండి, బాబు షాపు ఇవన్నీ ఒక వీధిలో ఉంటాయి కదా, అక్కడే ఇది కూడాని. కందస్వామి అని చెప్పేసి 4-5 షాప్స్ ఉంటాయి ఆ వీధిలో, కానీ కాదు. కేఎల్ కందస్వామి అని వీళ్ళది స్టార్టింగ్లో అటునుంచి వస్తుంటే చివరికి వస్తుంది, ఇటు నుంచి వెళ్తుంటే బాబుషా షాప్ అందరికీ తెలిసిపోతుంది. అదే వీధిలో ఈ షాప్ కూడాని. నెక్స్ట్ వాళ్ళకి రెస్పాండ్ అవ్వట్లేదు అన్నారు కదా, వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను అందరికీ రెస్పాండ్ అవుతాను. నేను అబ్బాయిని అడిగాను, ఫోన్ చేసి నీ నెంబర్స్ తీసేస్తానని చెప్పేసైనా అందరికీనంటే, లేదమ్మా నేను రెస్పాండ్ అవుతానని చెప్పేసి నాకు అబ్బాయి చెప్పాడు. కాబట్టి కొంచెం అటు ఇటు అయినా రోజుకి 5 అయ్యేసరికి మొదలైపోతున్నాయమ్మా నా కాల్స్. కాబట్టి నేను ఈ హాస్పిటల్ హడావిడిలో నేను ఆన్సర్ సరిగ్గా చేయలేకపోయానని కూడా నాకు రాజేష్ చెప్పడం జరిగింది. కొంచెం అటు ఇటుగా మీకు వాళ్ళు ఖచ్చితంగా పంపిస్తారు. రాజేష్ దగ్గర మోసం ఉండదు, ఎందుకంటే నేనే ఒకసారి తెచ్చేసుకున్నాను, చాలా కాస్ట్లీ తీసుకొచ్చేసుకున్నాను. అది ఇంకా మీకు చూపించలేదు కూడా. మనీ అడ్జస్ట్ అవ్వలేదు నాకు, నేను వెళ్ళి వేస్తానులే అని చెప్పేసి తెచ్చిన తర్వాత నాకు ఇంటికి వచ్చాక నాకు వద్దనిపించింది. వెంటనే ఫోన్ చేసి నాకు వద్దంటే మీరు ఎప్పుడొస్తే అప్పుడు పట్టరండి అమ్మ అన్నారు. ఆ అబ్బాయి మన చేతిలో ఉన్నాడు, కానీ మనకి ఆ భయం లేదని చెప్పేసి నేను మీకు తెలియచేస్తున్నాను. మీ వీడియోస్ బాగున్నాయని చాలామంది పెట్టారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకొకరు ఎవరో పెట్టారు, నాన్ వెజ్ తినడం తప్పు అని చెప్పేసి అంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటో ఒక వీడియో చేయండి అని చెప్పారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా నా ఒపీనియన్ తీసి దాని మీద కానీ లలిత సహస్రం అంటూ వచ్చినప్పుడు చదవచ్చా అని చెప్పేసి ఒక అమ్మాయి అడిగారు. అవన్నీ లలిత సహస్రనామాలండి, అంటూ వచ్చినప్పుడు చదవద్దండి. నెక్స్ట్ సప్తసతి చదువుతామని చెప్పేసి కూడా ఎవరో చెప్పారు, ఏది చదవకూడదండి. అవన్నీ బీజాక్షరాలతో కలిసి ఉన్న ఆ నామాల్ని సౌందర్యలహరి కానీ సప్తసతి కానీ ఎలా చదువుతారో నాకు తెలీదు. చదవద్దు, ఖచ్చితంగా ఒంటికి అంటూ ఉన్న రోజులు చదవద్దు. 5 రోజులు మాత్రం ఖచ్చితంగా చదవద్దు. 3వ రోజు స్నానం చేసి ముక్కోటి దేవతలకి దండం పెట్టుకోవచ్చు అంటారు. మీరు దండం పెట్టుకోవడం దూరంగా ఉండడం ఎంత ఇంపార్టెంట్ అనుకుంటారో, నిష్ట పాటించటం, నిష్ట, ఆసన శుద్ధి, శరీర శుద్ధి అన్నీ ఉండాలని చెప్పినప్పుడు అంటున్నప్పుడు ఎలా చదువుతాం? మనం ఇంద్రుడి శాపాన్ని ప్రకృతిలో ఒక భాగంగా మనం కూడా భరిస్తున్నాం. ఆయన ఈ లోక సంరక్షణ కోసం చేసిన పాపంలో భాగాన్ని మనం పంచుకున్నాం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం పాటిద్దాం. అమ్మ కూడా అదే ఇష్టపడతారు. నాకు తెలిసినంత వరకు అంటూ ఉండకూడదు, అంటూ తగలకూడదు, అమ్మకి నిష్టగా ఉండాలి. నాకు అంట్లేం లేవు, నేను ఈ విషయం చాలా వీడియోల్లో చెప్పాను, మళ్ళీ తెలియచేస్తున్నాను. కాబట్టి నెక్స్ట్ ఇంకొకటి, నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను ఇటువంటి విషయంలో. ఇంకొకటి, అమ్మవారికి ఎన్వి తిన్న వాళ్ళు పూజ చేయొచ్చు అంటే, మనకి పుట్టుకతోటే వచ్చిందండి తిండి. మనం ఏం తినాలో, ఏ కులంలో పుట్టాలో భగవంతుడు నిర్ణయం చేసి అక్కడ పెట్టేశాడు. పుట్టినప్పటి నుంచి అలవాటు చేసేస్తారు, మనకి అలవాటు చేసేసింది. ఇప్పుడు కొత్తగా తినొద్దు అంటే అమ్మ ఏం తినొద్దు అని ఎక్కడా చెప్పలేదే. ఇంకా కొన్ని వామాచారంలో అమ్మవారికి బలులు కూడా ఇస్తారు. ఇంకొకటి, మీరు ప్రేమగా ఏది పెడితే అది తింటాడు అనడానికి ఈశ్వరుడిది మన కాళహస్తీశ్వరుడి చరిత్రలో భక్త కన్నప్ప ఏం పెట్టాడు? మాంసం తీసుకెళ్ళి పెట్టాడు. అది అందరికీ తెలుసు. ఈ తిండి విషయంలో అండి, ఏది అలవాటైపోతే అది మీ మనసు చూస్తాడు. కొన్ని విషయాల్లో నిర్మలమైన భక్తి చాలా ఇంపార్టెంటు. మీరు తిండి అన్నది ఎన్వి విషయంలోకి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా నేను ఎన్వి తింటాను. ఎన్వి వారంలో ఒక్కసారి బుధవారం తింటాను. తినని రోజు మాత్రం దీపం పెట్టకూడదు, ఇలాంటి సెంటిమెంట్స్ నాకేం లేవు.
చాలా వరకు అందరూ అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పాను అని అనుకుంటూ చాలామందికి చెప్పలేకపోయినందుకు సారీ చెప్తూ కంచి రెండో వీడియోలో ఖచ్చితంగా షాపు అడ్రస్ నెంబరు అన్నీ మీకు క్లియర్గా దొరికేస్తాయి. కొంతమంది ఇంకా ఈ వీడియో ఒకటి చూసిన వాళ్ళు అడ్రస్ చెప్పండి అమ్మ, ఫోన్ నెంబర్ ఇవ్వండి అని ఇంకా కమెంట్స్ పెడతానే ఉన్నారు. సో అవి రెండో వీడియోలో మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. అయినప్పటికీ ఇప్పుడు ఇది రిలీజ్ చేసే దానిలో కూడా మళ్ళీ షాప్ నెంబరు అన్నీ ఇమ్మని చెప్పేసి మా వాళ్ళకి చెప్తాను. ఫోన్లో వాళ్ళు ఎక్కువ అయిపోయి తీయలేకపోతే ఐఎమ్ హెల్ప్లెస్, కానీ అది మోసం అయితే ఖచ్చితంగా ఉండదు. నేను ఏ విషయమైనా ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటేనే మీకు తెలియచేస్తాను. నాకు తెలియని అయితే నేను చేయను. మోసాలు ఉన్న నిజమే అయినా కూడా ఉంటాయేమో, నేనైతే మోసపోలేదు. కంచిలో నేను వెళ్ళలేదు, తిరిగి కొనుక్కున్నాను. కాబట్టి రాజేష్ షాపు అసలు మోసం కాదు, ఖచ్చితంగా వెళ్ళి కొనుక్కోవచ్చు. వెళ్ళే వాళ్ళకి అడ్రస్ బాబుషా షాప్ లైన్ అంటే కంచిలో అసలు అడుగడుగునా బాబుషా వాడు ఎక్కడికక్కడ పెట్టేసుకుంటారు వాళ్ళవి బోర్డ్స్. అది పట్టుకుని వెళ్ళిపోయినా కేఎల్ కందస్వామి నేను చూపించిన వీడియోలో ఎంట్రన్స్ మీకు చూస్తే గుర్తుపట్టేస్తారు. కందస్వామి అని షాపులు చాలా ఉంటాయి, కానీ ఈ అబ్బాయిది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపడతారు. మిగిలిన షాపులో స్టాక్ అంత ఉండదండి. నేను అవి కూడా స్టార్టింగ్లో చూసాను. అన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఫిక్స్ అయ్యాను. కాబట్టి మీకు ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళకి మంచి శారీస్ దొరుకుతాయని చెప్పేసి నేను మీకు తెలియజేస్తూ ఈ వీడియో నేను మీకు తీసుకురావడానికి నేను చెప్పడానికి ఒక 10 నిమిషాల్లో ఆన్సర్స్ అయిపోతాయి. తర్వాత ఇంకొక వాల్యుబుల్ విషయం మీకు చెప్పాలనే ఉద్దేశంతో కూడా మీ ముందుకు రావడం జరిగింది. నేను నా దగ్గర ఉన్న నాకు తెలిసిన విషయాలు, అమ్మవారి గురించిన విషయాలన్నీ మీతో పంచుకుంటూ, అదే సందర్భంలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అమ్మవారి వ్రతం చేసుకుంటారు అని చెప్పేసి మీకు సంతోష్ మాత అమ్మవారి గురించి తెలియచేయాలనుకుంటున్నాను. నా అమ్మవారిని చూసి మీరు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారన్న ఉద్దేశంతో నేను మీకు ఈరోజు ఈ కంచితో పాటు, కంచి విషయాలతో పాటు సంతోష్ మాత వ్రతం గురించి కూడా మీకు తెలియచేయాలనుకుంటున్నాను. సంతోష్ మాత వ్రతం గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అయినా నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకోవాలని ఆ అమ్మవారి గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నిజానికి సంతోషమే సగం బలం అంటారు పెద్దలు. మనం ఎలాంటి కార్యక్రమాన్నైనా ప్రారంభిస్తే నిజంగా సంతోషంగా ప్రారంభించామంటే అది సగం విజయం సాధించేసినట్లే అని చెప్పేసి మనం నమ్ముతాం కూడాని. అన్ని సమస్యలకి విరుగుడు సంతోషం అని చెప్పేసి మనందరికీ తెలుసు. అది మన ఆరోగ్యంగా ఉంచుతుంది, ఆయుష్యం పెంచుతుంది. కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు సంతోషంగా ఎవరైనా మనకు ఒక మాట చెప్పినా కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చి మనకి అన్ని విధాలుగా ఎంకరేజ్మెంట్ని ఇస్తుందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. అలాంటి సంతోషాన్ని మనకి అందించటం కోసం అధిష్టాన దేవతగా అవతరించిన అమ్మవారే శ్రీ సంతోషమాత. ఇక సంతోషమాత ఆ అమ్మవారి ఆవిర్భావంకి వచ్చేసరికండి ఆవిడ సాక్షాత్తు వినాయకుని మానస పుత్రిక అండి. ఒక రోజునంటండి శివుడు మానసపుత్రిక అయిన నాగదేవత అంటండి వినాయకుడి దగ్గరికి రాఖీ కట్టడానికి వచ్చిందంటండి. రక్షాబంధనం కడతా ఉంటే ఆయనకి వినాయకుడికున్న 2 కుమారులు లాభాక్షేమలు కూడా మాకు కూడా రక్షా కంకణం కావాలని చెప్పేసి నాగదేవతని అడిగారంటండి. అప్పుడు సోదరితో మాత్రమే కట్టించుకోవాలని ఆవిడ చెప్పడంతో వెంటనే వినాయకుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మారం చేశారంటండి. మాకు కూడా సోదరి కావాలి అని తండ్రిని అడిగారంట. దాంతో వినాయకుడు తన నేత్రాల నుంచి ఒక బాలికని ఆవిర్భవింప చేశారంటండి. ఆవిడ చతుర్భుజాలతో, దివ్య ఆభరణాలతో, చిరునవ్వులు చిందిస్తూ వినాయకునికి నమస్కరించిందంటండి. సంతోషాన్ని ప్రసాదించడానికి అవతరించింది కాబట్టి ఆవిడకి సంతోషి అని దేవతలందరూ కలిసి నామకరణం చేశారంటండి. లాభ క్షేమలనే కాకుండా కోరిన వారికి కొంగు బంగారమే ప్రతి ఇంట సంతోషిసిరులు కురిపించమని దేవతలంతా ఆమెను కోరడంతో ఆమె సంతోషంగా అంగీకరించారంటండి. అందుకని సంతోషమాతను ఎవరైతే పూజిస్తారో అలాంటి వాళ్ళ దగ్గరికి కష్టాలు నష్టాలు చేరవని నారద మహర్షి చెప్పినట్లుగా మన పురాణాలు చెప్తున్నాయి.
ఇక పూర్వకాలం నుంచి కూడా తమ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆనందంతో కళకళలాడుతూ ఉండాలని స్త్రీలంతా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ వస్తున్నారంటండి. ఈ వ్రతాన్ని చైత్రం, వైశాఖం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిర, మాఘ, ఫాల్గుణ మాసాల్లో శుక్రవారం చేసుకుంటూ ఉంటారని అంటున్నారు. కానీ ఎక్కువగా శ్రావణ పౌర్ణమి రోజున చాలామంది చేసుకుంటారు. నిజానికండి ఈ వ్రతం చేసుకోవడానికి చాలా నియమాలు, నిష్టలు మనం ఖచ్చితంగా పాటించాల్సి వస్తుందని చెప్పేసి మనకి సంతోషమాత వ్రత కల్పనలో కథని బట్టి మనకు అర్థమవుతుంది. ఎవరైతే సంతోషమాతని ఏ కోరికలు లేకుండా చేస్తారో వాళ్ళకి కష్టాలే లేకుండా సంతోషాలనే ప్రసాదిస్తారో అమ్మవారని చెప్పేసి చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. ఇది కొంతమంది పాటించడానికి భయపడతారు. ఎందుకంటే ఈ వ్రతం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఆ వ్రతం చేసే శుక్రవారం రోజున ఖచ్చితంగా సంతోషంగా ఉండాల్సిన పరిస్థితి ఒకటి అయితే, పులుపు పదార్థాలు ఆ ఇంట్లో కూడా తినకూడదు, వ్రతం చేసే వాళ్ళైతే ఖచ్చితంగా తినకూడదు అని చెప్పేసి ఒక నియమం ఉండడం వల్ల జనరల్గా చాలా తక్కువ మంది వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు చిన్నప్పటి నుండి మా అమ్మగారు నా చేత వ్రతం చేయించుతూనే ఉండేవారు. దానికి తోడు అనుకోకుండా ఏ కోరికలు లేకుండా నేను కూడా అమ్మవారిని ఒక సంవత్సరం పాటు మ్యారేజ్కి ముందే నేను అమ్మవారికి వ్రతం చేసుకోవడం జరిగింది. అది 41 వారాలు, ముఖ్యంగా 7 వారాలు కానీ 21 వారాలు కానీ 40 వారాలు చేసి 41వ వారం ఉద్యాపన చేసుకోవటం కానీ ఈ విధంగా ఉంటుంది. సంతోషమాత వ్రతకల్పం బుక్కులు ఇప్పుడు ఎక్కడ చూసినా దొరుకుతాయి. ఎవరు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటి వరకు సరదాగా చేసుకోండి. ఏ కోరికలు లేకుండా, కోరికలు అతీతంగా, కోరికలకు అన్నీ వదిలేసుకుని అమ్మను పూజించుకోవడంలో ఉన్న ఆనందాన్ని వెతుక్కుంటూ మనం ఆ పూజలు వ్రతాలు చేసుకున్నట్లయితే మనకి మరింత మంచి ఫలితం వస్తుందని చెప్పేసి నేను నమ్ముతాను. అందుకని ఎవరైనా చేసుకుంటారు సరదాగా అనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో ద్వారా అమ్మవారి వ్రతం నేనైతే ఇప్పటి వరకు నేను పెళ్ళికి ముందు కరెక్ట్గా 41 వారాలు చేశాను. ముందు సరదాగా 7 వారాలు చేయించారు మా మమ్మీ. తర్వాత మా అక్క వాళ్ళందరితో కలిపి చేయించింది కాకుండా మళ్ళీ నాకు వాళ్ళంతా పెళ్ళిళ్ళైపోయి వెళ్ళిపోయిన తర్వాత నేను చదువుకుంటూ ఉంటే సరదాగా చేసుకుంటానని మా మమ్మీని అడిగితే నాకు సంవత్సరం పాటు చేయించారు నా చేత. అది ఉద్యాపన చేసినప్పుడండి ఖచ్చితంగా 7 వారాలు చేసామనుకోండి, 7 ముత్తైదువులను పిలుచుకుని వాళ్ళకి అందరికీ పులుపు తినొద్దని చెప్పేసి వాళ్ళు చాలా, ఈరోజు వ్రతం చేసుకునే వాళ్ళు ఎంత నిష్ఠగా ఉంటారో అదేవిధంగా 7 ముత్తైదువులు ఉండి వాళ్ళకి భోజన పదార్థాలు మొత్తం అన్నీ వాళ్ళకి ఇచ్చి తాంబూలాలతో వాళ్ళని సత్కరించి పంపించాలి యాక్చువల్గా నియమం. అయితే నేను చేసినప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు చేశాను కాబట్టి అక్కడ తాడిచెట్లపాలెంలో సంతోషమాత దేవాలయం అప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఆ ఆలయంలో ఉద్యాపన ఏ విధంగా జరిగిందంటే హోమంలో చేసేసారు. సో మనకి ఏ అవకాశం ఉంటే దాన్ని బట్టి మనం ఉద్యాపన చేసుకోవచ్చు. కానీ సరదాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఆ వ్రతకల్పం బుక్ కొనుక్కుని చదివినట్లయితే మీకు ఖచ్చితంగా ఆ పరమేశ్వర అనుగ్రహంతో కష్టాలు ఏమున్నా పోతాయండి. ఖచ్చితంగా నేను అనుభవిస్తాను కాబట్టి నేను మీకు అందరికీ తెలియచేస్తున్నాను. దానికి తోడు సంతోషమాత వ్రతం చేసే వాళ్ళకి బుక్లో కూడా మనకి వ్రత కల్పనలో కూడా ఒక విషయం ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా పులుపు పదార్థాలు తినకూడదు అని చెప్పేసి ఉంటుంది. కానీ అది నేను ఎక్సెప్షన్ కింద మీకు చెప్తున్నాను. ఎందుకు ఎక్సెప్షన్ అంటే మా ఇంట్లో డాక్టర్ గారు గమ్ముని బయట ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా మొహమాటానికైనా మ్యాక్సిమమ్ తినకుండా ఉండడానికి చేస్తాం. కానీ ఒకవేళ అవసరమైతే తింటున్నారు, ఆయన తినేస్తున్నారు కాబట్టి ఇంట్లోనే వండకుండా చూస్తున్నాను. తప్పకపోతే తినినా చేసి అమ్మాయిని మాత్రం నిష్ఠగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంచేస్తున్నాను మా అమ్మాయిని. ఈ సందర్భంగా మా అమ్మాయి కూడా పూజలు చేసుకునేటప్పుడు ఏ విధంగా ఉంటుందో ఒక 2 ఫోటోలు ఉన్నాయి, అవి చూపిస్తాను. దానికి తోడు సంతోషమాత పూజ చేసుకునే వాళ్ళు అరటిపండు, కొన్ని పులుపు అని కొన్ని అరటిపళ్ళు కూడా తినరు, కాఫీ తాగరు, పాలు తాగుతూ దుంపలకి క్యారెట్లు కానీ ఆలుగడ్డలు కానీ వీటితో సంబంధించిన కూరలు చేసుకుని గోధుమ పిండితో ఏదైనా పదార్థాలు చేసుకుని పొద్దున్న ఒకసారి చపాతీలాగా పెడతాను నేను. మళ్ళీ సాయంత్రం వరకు అన్నం పెట్టకుండా సాయంత్రం అమ్మవారికి నివేదన చేసిన తర్వాత నేను మా అమ్మాయికి పెడతాను. నేను చిన్నగా చెప్తున్నాను, బుక్ చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కలశ ప్రతిష్టాపన చేసుకుని కార్తీక మాసం పౌర్ణమి రోజు మొదలు పెడితే మంచిదని చెప్పేసి
అంటారు. అది మన ఇష్టాన్ని బట్టి ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చని నా ఒపీనియన్. అమ్మవారి కలశం పెట్టుకుని అమ్మవారి ఫోటో ఉంటుంది మా ఇంట్లో, మీరు అందులో చూపించమని చెప్తాను, వీడియోలో ఉన్నది. నిన్న మా అమ్మాయి చేసుకున్నది పూజ వీడియో, నేను తను చేసేటప్పుడు తీయలేదు, పూజ చేశాను. ఇంకొకటి, పూజలు చేసేటప్పుడు అండి మనం ఎక్కువ హంగు ఆర్భాటాల కంటే మనసుకి ప్రధానం ఇవ్వండి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మనం ఎన్ని దీపాలు పెట్టేసాము, ఈ చివరి నుంచి చివరి వరకు ఎంత అలంకారం చేసేసాము, వీటన్నింటి మీద మనకి శ్రద్ధ ఎక్కువైపోయిందంటే మనసుని అమ్మ మీద అర్పించటం మానేస్తాం మనం, అలసిపోతాము శరీరాన్ని. కాబట్టి చేసుకోవాల్సినవి ఖచ్చితంగా చేయాల్సినవి చేస్తూ దీపం పెట్టమన్నారు అనుకోండి, మనల్ని 2 ఒత్తులతో ఒక దీపం పెడితే సరిపోతుంది. దానికోసం ఇక్కడి నుంచి అక్కడి వరకు దీపాలు పేర్చేసుకుని అక్కడ ఆ దీపం అని ఇక్కడ ఈ దీపం అని అవన్నీ మీకు ఓపిక ఉండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా పేర్చుకుని అమ్మవారిని అలంకారంలో చూసుకోండి. కానీ పూజ కోసం ఎక్కువ సమయాన్ని అనవసర విషయాల మీద కేంద్రీకరించకుండా అమ్మవారి మీదకి మనసుని పెట్టుకుని చక్కగా పూజ చేసుకోండి. ఆ సంతోషమాత అనుగ్రహంతో అంత సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సిరిహాసిని ఆశీస్సుల్ని చాలామంది కోరుకుంటున్నారు. ఆ తల్లి ముందు కూడా నేను చెప్తున్నాను, అమ్మ అందరినీ చూడు, చల్లగా చూడు, నన్ను నమ్ముతున్నారంటే వాళ్ళు నా మీద కాదు నీ మీద ఉన్న నమ్మకం నువ్వు చూసుకో తల్లి అని చెప్పేసి కమెంట్స్లో పెట్టిన వాళ్ళందరికీ కూడా నేను ఆ అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ తల్లికి గురించి నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకున్నందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతూ, ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడిందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.